ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం. ఇది విష్ణు ప్రీతిని కలిగిస్తుంది. మార్గశిర మాసంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏమిటో, మహిమాన్వితం మార్గశీర్షం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. ఉద్యోగ వ్యవహారాల్లో స్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ప్రక్రియ చేపట్టాలి అనేటువంటి అంశాన్ని నేటి పరిహార ప్రక్రియలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ పాడ్యమి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, విద్యా సంబంధిత ప్రయత్నాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు స్వరూప ఆలయ సందర్శన, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం, విష్ణుప్రియమైనటువంటి మాసం. అలాగే ఈరోజు బుధవారం విష్ణు ప్రీతికి దోహదపడుతుంది. మరి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు ఈరోజు ఉత్తమ ఫలితాలని, శుభ ఫలితాలని కలిగించి గ్రహపీడని దూరం చేస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస పమగ సని కని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార కార్యకలాపాలలో లోపాలు వెలుగులోకి వస్తే నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నియమాలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలను మహిళలు గృహరీత్యా వెంటనే ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అయోమయ పరిస్థితుల నుంచి పారిశ్రామిక రంగం వారికి విముక్తి లభిస్తుంది.
కార్యకలాపాలని స్థిరాస్తి రంగం వారు ప్రశాంతంగా కొనసాగించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు కళారంగం వారికి కూడా ఏర్పడతాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి వేగవంతంగా అనుకూలిస్తుంది. నూతన కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సాహస నిర్ణయాల ద్వారా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఆటంకాలని అధిగమించలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. అనాసక్తి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు మహిళలు దూరం చేసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విపరీత ఆలోచనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. సమస్యలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రశాంత పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. శత్రువులు వృద్ధి చెందుతారు. నూతన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. అశాంతి సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. విముఖత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. సంయమనం లేనటువంటి వ్యవహారాల్లో మహిళలకు గృహరీత్యా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి అనుకూల మార్పులు విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రగతి సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా శ్రద్ధ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలని అనుకున్న రీతిలో సాధించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి
బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విముఖత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. అయినప్పటికీ సమస్యలు కొనసాగుతాయి. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను మాత్రం సవరించుకోగలుగుతారు. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. సంభాషణలు రుచిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని సంయమనంతో ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి పారిశ్రామిక రంగం వారికి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి పనికి వస్తాయి. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం పెరుగుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి సందిగ్ధ పరిస్థితులను దూరం చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. ఆదాయాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు కూడా సవరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. నూతన ఆశలు చిగురింపజేసేటువంటి ఆర్థిక పరిస్థితి బలాన్ని పెంచుతుంది. గృహ విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.
ఆశించినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు, ప్రణాళికలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు పునఃప్రోత్సాహాన్ని పెంపొందింపు చేస్తాయి. ప్రతికూల పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయపద వృత్తి వారికి కూడా బలాన్ని పెంచుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మిత్ర లాభం చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యాలు ఉద్యోగస్తులకి బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహరీత్యా పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టిని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులు శోభతో రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభం. మార్గశిర మాసం విష్ణు ప్రీతిని కలిగిస్తుంది. ఈ మాసం యొక్క విశేషత ఏమిటో మహిమాన్వితం మార్గశీర్షం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. మాసాల్లో మార్గశీర్షం తన స్వరూపమేనని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో వెల్లడించాడు. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశీర్షం అన్న పేరు వచ్చింది. సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి ఈ నెల అంతా కూడా చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణం అనంత కోటి పుణ్య ఫలితాల్ని అందజేస్తుందంటారు. మార్గశిరంలో శివుణ్ణి పొగడపూలతో పూజిస్తే కైలాస ప్రాప్తి కలిగి ఉంటారని, ఈ నెలలో చేసేటువంటి కాత్యాయని వ్రతం, రోజు ప్రాతకాలాన్ని చేసేటువంటి గంగా స్నానం కోటి సూర్య గ్రహణ స్నాన ఫలితాన్ని కలిగిస్తుందని చెప్తారు. మార్గశిర మాసంలోని పంచమి, షష్ఠి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, బహుళ చవితి, బహుళ ఏకాదశి, బహుళ చతుర్దశి తిథులు కూడా అత్యంతమైనటువంటి పవిత్రమైనవి. మార్గశిర శుద్ధ పాడ్యం నుంచి నెలంతా ప్రాతకాలాన గంగానది స్నానం ఆచరిస్తారు. వైష్ణవాలయాల్ని దర్శించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. విష్ణు పురాణ పఠనం శ్రవణం చేస్తారు. ఈ ప్రక్రియల ద్వారా విష్ణు ప్రీతి, విష్ణు అనుగ్రహం ఏర్పడి తద్వారా గ్రహ ప్రీతి ఏర్పడుతుంది. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. మార్గశిర మాసం ఎన్నో పర్వాలకు పండుగలకు నెలవు. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. శివకుమారుడైనటువంటి కుమారస్వామికి స్కంద, కార్తికేయ, సుబ్రహ్మణ్య నామాంతరాలు ఉన్నాయి. స్కంద షష్ఠినే తెలుగువారు సుబ్బరాయ షష్ఠి అని కూడా అంటారు. కుమారస్వామి ఈ రోజున తారకాసురుని సంహరించాడని, ఆ తిథి అతనికి ఎంతగానో ప్రియమైందని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దేవదర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని ఈ రోజున భక్తుల విశ్వాసం. ఈ ఏకాదశే గీతా జయంతి. సమస్త మానవ కోటికి ధర్మ భాండాగారమైనటువంటి భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించినటువంటి రోజుగా ఈ ఏకాదశిని పరిగణిస్తారు. మార్గశిర బహుళ ఏకాదశిని విమల ఏకాదశి అని, సఫల ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు. ఈ దత్త జయంతిని మార్గశిర శుక్ల పూర్ణమి నాడు జరుపుకుంటారు. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమాన్ వ్రతం ఆచరించడం కూడా పరిపాటి. మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని ఆరాధించడం సంప్రదాయం. ఇలా ఎన్నో ఈ మాసం భక్త జనావళికి హర్షం, మార్గశీర్షం. ఉద్యోగంలో ఉన్నతి సాధించడానికి, స్థిరత్వం కొనసాగించడానికి ఎటువంటి ప్రక్రియ చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. ప్రతి మంగళవారం శ్రీ దుర్గాదేవిని
దుర్గా సప్తసతితో కానీ అష్టోత్తరంతో కానీ భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాగే దుర్గాదేవికి పులిహోరని భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ విషయాల్లో ఉన్నతి స్థిరత్వం కొనసాగుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గృహాన్ని కొన్న తర్వాత అమ్మ చూపినటువంటి స్థలాల విషయంలో ఏ దిశలో కొనుక్కుంటే చాలా లాభం, ఏ దిశలో కొనుక్కోకూడదు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సహసిద్ధంగా కలుపు కొనరాని దిశలు, కలుపు కొనవలసినటువంటి దిశలు అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో ఉన్నాయి. దాన్ని గనక తూచా తప్పకుండా కనుక పాటించినట్లయితే సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. గృహ నిర్మాణం చేసిన తర్వాత మీ ఇంటికి తూర్పు దిశను కలుపుకొనుట శ్రేయోదాయకం. తూర్పు వైపు స్థలం ఉంది, ఆ స్థలాన్ని అమ్ముతున్నారు అని తెలిసినప్పుడు దాన్ని కొనుగోలు చేయటం శ్రేయోదాయకం. స్థలాన్ని కలుపున్నప్పుడు వర్గుల రీత్యా కూడా చూసుకోవాలి. వర్గురీత్యా అనుకూలత లేకపోయినట్లయితే మిత్ర విరోధములు కలుగుతాయి. మీరు సొంతంగా నూతనంగా గనక కొనుగోలు చేసేటైతే మాత్రం తప్పనిసరిగా వర్గులు పాటించాల్సిందే. గృహ నిర్మాణం చేసిన తర్వాత ఇంటికి ఉత్తర దిశను కలుపుకొనుట శ్రేయోదాయకం. విశేషవంతమైనటువంటి ధనవంతులు, కీర్తి ప్రతిష్టలు కలవారుగా ఉంటారు. స్థలాన్ని కలుపుకునేటువంటి సందర్భంలో వర్గురీత్యా కూడా అనుకూలతను చూసుకోవటం మంచిది. గృహ నిర్మాణం తర్వాత ఇంటికి దక్షిణ దిశ మాత్రం కలపకూడదు. మీ ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ దిశ గృహ నిర్మాణాంతరం అమ్ముతామంటే కొనుక్కోకూడదు. గృహ నిర్మాణం తర్వాత ఇంటికి పడమర దిశ స్థలం కలవకూడదు. అటువైపు స్థలం వాళ్ళు ఇస్తామంటున్నారు, మన ఇంటికి పడమర ఉంది, కలుపుకుందామా అని చెప్పేసి భావన చేస్తే మంచిది కాదు. ముఖ్యంగా తూర్పు దిశను కలుపుకున్నప్పుడు దక్షిణ ఆగ్నేయం పెరగకూడదు, తూర్పు ఆగ్నేయం కూడా పెరగకూడదు. మీరు తూర్పు వైపు స్థలాన్ని అమ్ముతున్నారు అన్నప్పుడు మీ ఇంటికన్నా ఆగ్నేయం పెరిగిందనుకోండి, ఆ తూర్పు వైపు స్థలం చాలా అరిష్టం వస్తుంది. తూర్పు దిశను కలుపుకునేటప్పుడు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ తగ్గి ఉండకూడదు. పెరిగి ఉన్న మిక్కిలి శుభదాయకము. ఉత్తర దిశ కలుపుకునేటప్పుడు పశ్చిమ వాయువ్యం కానీ ఉత్తర వాయువ్యం కానీ తన పాత స్థలాన్ని మించి పెరగరాదు. మీరు కొనుగోలు చేసినటువంటి స్థలం కన్నా కూడా పెరగరాదు. మీరు ఉండేటువంటి స్థలం కంటే కూడా కొనుక్కోపోయేటువంటి స్థలం ఎక్కువగా పెరగరాదు. ఉత్తర దిశను కలిపేటప్పుడు ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ తగ్గి ఉండరాదు. పెరిగి ఉన్న మిక్కిలి శుభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఉత్తర దిశను కలుపుకునే సందర్భంలో కూడా వర్గుల రీత్యా శుభ అశుభ అనేటువంటి శాస్త్ర అంశాల్ని పరిశీలించుకోవటం కూడా మంచిదే. తూర్పు కానీ ఉత్తరం కానీ ఈశాన్యం కానీ స్థలాలు కొని కలుపుకొనుట శుభదాయకమే అయినప్పటికీ అసలు పాత స్థలము కంటే పల్లంగా ఉండాలి. ఇక్కడ బాగానే ఉంది, అట్లా కొనుక్కోవచ్చు అని చెప్తే మీరు కొనుక్కున్నటువంటి స్థలం కన్నా పల్లంగా ఉండాలి. అవి కనుక ఎత్తుగా ఉన్నట్లయితే మళ్ళీ చాలా నష్టం వస్తాయి. మెరకగా ఉన్న పల్లము చేసిన నెల రోజుల తర్వాత ఆ స్థలాన్ని రిజిస్టర్ చేయించుకోవటం మంచిది. పల్లం చేసిన తర్వాతనే ఆ స్థలం వాడుకోవటం శుభదాయకం. నీచ దిశలకు దక్షిణ నైరుతి, పడమర నైరుతి, దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యాల్లో ఎంతటి అవసరం ఉన్నను స్థలములను ఇంటి ఆవరణలో కలుపుకొనుట కానీ విభజన దొడ్డిగా ఉంచి వాడుకొనుట కానీ శుభదాయకం కాదు. నిర్మాణం జరిగినటువంటి స్థలం కాకుండా విడి స్థలాల యందు దక్షిణ పశ్చిమ దిశలు మెరక స్థలములు కొన కలిపినను దోషములు కలుగవు. పల్లపు స్థలములు మాత్రము కొని కలుపరాదు అనేటువంటి విషయం ఇక్కడ గమనార్హం.
ఇంటికి దక్షిణ ఆగ్నేయం పెరిగి దక్షిణ నైరుతి తగ్గి ఉన్నటువంటి సందర్భాలలో స్థలములు మార్పులు కానీ తరగిన నైరుతిని కొనుగోలు చేసినను వెంటనే ప్రహరీ గోడ కట్టి మెరక చేసినట్లయితే దోషము అనేటువంటిది కలగదు. ప్రహరీ నిర్మాణములకు తగిన దిశలు కొనుట మార్పులు చేస్తే దోషం లేదు. కానీ శాస్త్రీయంగా మెరక వేయుట, చక్కటి దడులు కట్టుట శుభదాయకమైన ప్రభావాన్ని ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి గ్రహించాలి. మీరు ఇల్లు కట్టారు బ్రహ్మాండంగా, ఆ తూర్పు వైపు బిల్డింగ్ అమ్ముతున్నారు, మీ ఇంటికన్నా ఆ బిల్డింగ్ ఎత్తులో ఉంది, మరి కొనాలా అక్కర్లేదా? ఏం చేయాలి అంటే కాంపౌండ్ వాల్ మాత్రం కంపల్సరీగా విభజన చేసి ఆ ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఈశాన్యం చాలా పల్లంగా ఉండేటట్టుగా కొంత మట్టిని తీసి అప్పుడు కొనుక్కోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కురుకుమారులు గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారి యొక్క అనుమతిని తీసుకుని వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళారు. ఆ అరణ్యానికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్లతో పాటుగా వెళ్ళినటువంటి ఒక వేట కుక్క ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది. అక్కడ రోజు రాజకుమారుల్ని చూడ్డానికి అలవాటు పడినటువంటి ఆ కుక్క, లేదా నగరవాసం చేసేటటువంటి వారిని చూడడానికి అలవాటు పడినది, కొంచెం భిన్నమైనటువంటి వేషంలో ఉన్న వ్యక్తిని చూసి మురిగింది. అది మురిగిన కారణం చేత ఆ సాధన చేస్తున్న వ్యక్తి, ఆ విలువిద్య సాధన చేస్తున్న వ్యక్తి 7 బాణములు ఒకేసారి వింటినారికి సంధించి విడిచిపెట్టాడు. ఆ 7 బాణములు నోరు తెరిచి మళ్ళీ మూసే లోపల కుక్క నోట్లోకి గుచ్చుకున్నాయి. అంత లాఘవంగా 7 బాణములను కుక్క నోట్లోకి కొట్టడం అంత తేలికైన విషయం కాదు. అది కూడా బాణం తర్వాత బాణం కాదు. 7 బాణములు ఒకసారి వింటినారికి సంధించి విడిచిపెట్టి మురిగినటువంటి కుక్క నోరు మళ్ళీ మూత పడే లోపల అడ్డం వచ్చేటట్టుగా కొట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు నోటి నిండా బాణములు గుచ్చుకున్నటువంటి ఆ కుక్క పాండవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఆ కుక్క వంక చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పగా బాణప్రయోగం చేసి 7 బాణములను కుక్క నోట్లోకి కొట్టగలిగినటువంటి ప్రజ్ఞాశాలి ఎవరై ఉంటాడు అని వాళ్ళు 105 మంది కూడా కుక్క మీద బాణప్రయోగం చేసినటువంటి వ్యక్తిని చూడాలనేటటువంటి ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక వ్యక్తి నిలబడి సాధన చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు. ఏదో లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపుకి బాణం వేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు, నువ్వెవరు అని అడిగారు. ఎందుచేత అంటే ఆయనే కుక్క నోట్లోకి బాణాలు కొట్టాడు అన్న విషయం అర్థమైపోయింది. నువ్వెవరు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, వినయమున ద్రోణురూపు మందునమర్చి దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మ్రొక్కుచు సంతతాభ్యాస శక్తి అస్త్ర విద్యారహస్యంబు లబ్ధిపడసే. ఆయన ఏకలవ్యుడు. ఆయన ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని మట్టితో చేసి అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుని వినయమున పరమ వినయంతో గురువుగారే అక్కడ కూర్చున్నారు అన్న భావన పొందాడు తప్ప అది ఒక విగ్రహం అని ఆయన అనుకోలేదు. దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మ్రొక్కుచు, చాలా భక్తితో ఆ మట్టితో చేయబడినటువంటి గురువుగారి విగ్రహానికి ప్రదక్షిణం చేసి
నమస్కారం చేసి సంతతాభ్యాస శక్తి అంటే విరామం లేకుండా దాని యందు అంత గొప్ప ఉత్సాహంతో ఆ విలువిద్యని అభ్యాసం చేస్తూ అస్త్రవిద్యా రహస్యంబులర్ధిపడసే, ఆ అస్త్రవిద్యా రహస్యములన్నీ తెలుసుకోవాలనేటటువంటి అపారమైన పూనిక చేత ఆయన ప్రావీణ్యమును సంపాదించగలిగాడు. అయితే మహాభారతంలో ఈ సందర్భాన్ని మీరు విచారణ చేసినప్పుడు మీకు ఒక విషయం కనపడుతుంది. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ప్రత్యక్షంగా కూర్చుని పాఠం చెప్పట్లేదు. ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇది విగ్రహం కాదు, ఇది గురువుగారు అన్న భావనతో సాధన చేశాడు. సాధన చేస్తే ఆయనకి సమస్తమైనటువంటి అస్త్రముల యొక్క రహస్యములు తెలిసి విలువిద్యలో ఎంతటి ప్రవీణుడయ్యాడు అంటే ద్రోణుడి కన్నా గొప్పవాడయ్యాడు. అది అర్జునుడు చెప్పడం గురువు గారిని దాటిపోయాడు. అయితే ఇక్కడ చమత్కారం ఏమిటంటే ద్రోణుడు ప్రత్యక్షంగా పాఠం ఎందుకు చెప్పలా? మరి ఇంత వినయం ఉన్నవాడు కదా, గురువు మీద ఇంత భక్తి ఉన్నవాడు కదా, గురువు గారి దగ్గర శిష్యరికం చెయ్యాలని అంత తాపత్రయం ఉన్నవాడు కదా, ఉన్నప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా స్వీకరించకపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉన్నదా అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కొక్క కాలంలో విద్యాభ్యాసానికి ఒక్కొక్క నియమం. ఏదో చూడండి, మనం ఇప్పుడు 9వ తరగతి ఉత్తీర్ణుడైన వాడు 10వ తరగతిలోకి వెడతాడు. 10వ తరగతి ఉత్తీర్ణుడైతే తర్వాత 11వ తరగతిలోకి వెడతాడు, కళాశాల ప్రవేశం చేస్తాడు. ఏదో ఒక ప్రత్యేకమైన పరీక్ష రాసి దానికి సంబంధించినటువంటి శ్రేణిలో నిలబడగలిగితే వైద్య వృత్తిలోకో సాంకేతిక విద్యను అభ్యసించడానికో అర్హతని సంపాదించుకుంటాడు. అలాగే ఒకానొక కాలంలో మహాభారతం జరుగుతున్నటువంటి కాలంలో నియమం కులాన్ని అనుసరించి ఉంది. ఆ రోజులలో క్షత్రియుడైనటువంటి వాడికి విలువిద్య నేర్పితే దానికి ఏ విధమైనటువంటి నియమం లేదు, బ్రహ్మాస్త్రం వరకు నేర్పవచ్చు. అందుకే పాండవులకు బ్రహ్మాస్త్రం వరకు నేర్పాడు ద్రోణాచార్యుడు. అది కూడా అర్జునుడికి మాత్రమే నేర్పాడు బ్రహ్మాస్త్రం, మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ బ్రహ్మాస్త్రం చెప్పలా. కర్ణుడు సూతుడు అయినా ఆయనకి ఎంతవరకు నేర్పవచ్చో అంతవరకు విలువిద్య నేర్పాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం మాత్రం కర్ణుడికి నేర్పలేదు. అలాగే తనని చంపడానికి పుట్టాడు దృష్టద్యుమ్నుడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. ద్రుపదుడు ఎందుకు కన్నాడు కొడుకుని అంటే కేవలం ద్రోణుణ్ణి సంహరించడానికే కొడుకు కావాలి అని చెప్పి యజ్ఞం చేసి కన్నాడు. అటువంటి వాడికి నిజానికి విలువిద్య నేర్పకూడదు, నేర్పితే తననే చంపుతాడు అని తెలుసు. అయినా అతనికి నేర్పనంత మాత్రం చేత నేను బ్రతికుండిపోతానా అని వస్త్రములిచ్చి అన్నం పెట్టి విలువిద్య నేర్పి దుష్టజుమ్నుడి చేతిలో మరణించాడు. ఇంత ఉదార హృదయం కలిగినటువంటి వాడు ఏకలవ్యుడు వెళ్ళి నేను మీ శిష్యరికం చేస్తాను, నాకు మీరు పాఠం నేర్పండి, విలువిద్యా రహస్యములు చెప్పండి అన్నప్పుడు అంగీకరించలేదు. అంగీకరించకపోవడానికి కారణం ఆయన హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఒక ఎరుకల రాజు యొక్క కుమారుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. ఆనాడు ఉన్నటువంటి నియమములను అతిక్రమించలేక నీకు విలువిద్య బోధించడం సాధ్యం కాదు, అందుకని నీకు నేను బోధించను అన్నాడు. ద్రోణుడు కేవలము తనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే విలువిద్య నేర్పాడు అని అందామా అంటే తనని చంపడానికి పుట్టిన దృష్టద్యుమ్నుడికి చెప్పాడు. సూతుడైన కర్ణుడికి ఎక్కడ వరకు నేర్పచ్చో అక్కడ వరకు నేర్పాడు. ధర్మం కోసం నిలబడతారు అని నమ్మకం ఉండి ప్రియశిష్యుడు అనిపించుకుని విద్యయందు కుతూహలాన్ని ప్రకటించేటటువంటి అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు. ఏకలవ్యుణ్ణి బహుశः ఆ రోజులలో ఉన్నటువంటి అత్యంత బలవత్తరమైన నియమముల వలన శిష్యునిగా స్వీకరించడానికి అంగీకరించలేదు. కానీ ఏకలవ్యుడు మాత్రం ఆ విద్యయందు నిష్ట పొందాలి అనుకున్నాడు. ఇప్పుడు గురువుగారికి బదులుగా గురువుగారి యొక్క ప్రతిమ చేసి అరణ్యంలో తన గూడెల్లో నిలబెట్టాడు.
ఆ ప్రతిమకు ప్రదక్షిణం చేశాడు, ప్రతిమకు నమస్కారం చేశాడు. చేసినప్పుడు ఏ భావన పొందాడంటే, నన్ను తిరస్కరించాడు కాబట్టి ద్రోణుడు నా గురువు కాదు అని ఆయన అనలేదు, ఆయనే నా గురువు అన్నాడు. ఈ ప్రతిమ నేను మట్టితో చేసింది అనలేదు, ఇది గురువు గారు ద్రోణుడే ఇక్కడ కూర్చుంటున్నారన్నాడు. అంటే దీని వలన మీకు ఏ గొప్ప రహస్యం ఒకటి తెలుస్తోంది. విగ్రహారాధన అనేటటువంటిది అత్యంత శక్తివంతం. ఎప్పుడు శక్తివంతం అంటే, అది విగ్రహము అనుకున్నంత కాలం అది మీకు అభ్యున్నతిని ఇస్తుందన్న నమ్మకం ఉండదు. ఇది నేను తిరుపతి నుంచి కొని తెచ్చుకున్న విగ్రహం, ఇది నేను కాశీ నుంచి కొని తెచ్చిన విగ్రహం, ఇది నేను నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు కొని తెచ్చిన విగ్రహం అని నిర్మాల్యం తీసేటప్పుడు నిర్లక్ష్యంగా వేళ్లు తగిలి కింద పడిపోయినా అది పరమేశ్వరుడు అన్న భావన లేకుండా పుష్పార్చన చేసినా అప్పుడు దాని యందు భగవంతుని యొక్క లక్షణము ప్రకాశిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే భావన ప్రధానమై ఉంటుంది. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అని లలితాష్టోత్తరం. భావన ప్రధానమై ఉండాలి. నా ఇంట లేకపోవడం ఏమిటి, పరమేశ్వరుడే కూర్చున్నాడు. అందుకే పూజా గదిలోకి ప్రవేశించడానికి కొన్ని నియమాలు చెప్తారు. ఆయన పడుకున్నాడు అని ఒక భావన ఉంది కాబట్టే సుప్రభాతాన్ని నిలబడి చదువుతారు. సుప్రభాతం చదివేటప్పుడు పూజా మందిరంలో చదవాలని నియమం లేదు, బయట చదువుతారు, పైకి చదువుతారు. పూజా మందిరం యొక్క తలుపులకి గంటలు ఉంటాయి, అది కొద్దిగా చప్పుడు చేస్తూ తలుపు తీస్తారు, ఎందుకంటే పడుకుని ఉన్నారు అన్న భావన చేత. సుప్రభాతాన్ని స్వామి నిద్రలేస్తాడు అన్న భావనతో చదువుతారు. నిజంగా ఆయన నిద్రపోతే లోకములను కాపాడగలిగిన వాడు ఎవరుంటాడు అంటే భావన సౌకుమార్యము. ఇది విగ్రహం కాదు, ఇది సర్వేశ్వరుడు. అందుకే కన్నీళ్లతో ఆయనకి కష్టాలు చెప్పుకుంటారు, కన్నీళ్లతో ఉద్ధరించమని వేడుకుంటారు, ఆయనతో మాట్లాడుకుంటారు. అలా అది విగ్రహం కాదు పరమేశ్వరుడే అని నమ్మి ఎవడు ప్రవర్తిస్తాడో వాడికి పరమేశ్వరుడే. వాడు ఉన్నాడు ఇంట్లో అన్న భావన ఉంటే అది నిజంగా భక్తి. భావన ఉత్తమమైన నాడు అది విగ్రహము కాదు ఈశ్వరుడు అన్న భావన పొందిన నాడు అది విగ్రహము కాదు ఈశ్వరుడే. పరమేశ్వరుడు కావచ్చు, గురువు కావచ్చు. అందుకు కదా గురువు లేని వాళ్ళు ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తిని పెట్టుకుని గురువుగా స్వీకరించి అనుష్ఠానం చెయ్యవచ్చు అని సిద్ధాంతం. అయినప్పుడు గురువుగారి మూర్తి అయినా అంతే, అక్కడ పెట్టి గురువుగారు ఉన్నారు, ఇక్కడ మా ఇంట్లో గురువుగారు కూర్చుని ఉంటారు ఎప్పుడు అన్నవాడికి గురువుగారు అక్కడే ఉంటారు, అందులో సందేహం లేదు. దానికి ఏకలవ్యుడే ఉదాహరణ. ఆయనకి ఏం తెలియదు, ఆయనకి చిత్తశుద్ధి ఉంది, పరిపూర్ణమైన మనస్సు ఉంది. ఆయన నమ్మాడు ఇదే గురువుగారు అని నమ్మాడు. అంతవరకు ఆయన ఎంత గొప్పవాడు. అది మామూలుగా వచ్చేటటువంటి సాధనా బలమా? మహానుభావుడు. ఎంత గొప్ప భావన ఆయన ఎందు అంకురించిందో అనితర సాధ్యమైన విషయాన్ని సాధించాడు. ఇది విగ్రహం కాదు, ఇది గురువే అని మట్టి బొమ్మని పెట్టి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ద్రోణాచార్యుల వారు నాకు విద్యను అభ్యాసం చేయిస్తున్నాడు అన్న భావన చేత మొదలుపెట్టాడు. సమస్త విద్యా రహస్యములో కరతలామలకమై. అంటే అన్యథా ద్రోణుడి రూపంలో ఈశ్వరుడే అనుగ్రహించాడు. ఆయన యొక్క సాధన బలానికి, ఆయనకున్న నమ్మకానికి విగ్రహారాధన ఆయన యందు ఫలించినది. అంటే సనాతన ధర్మమునందు అత్యంత ప్రధాన సిద్ధాంతమైన విగ్రహారాధనము ఎంత బలీయమైనదో ఈ సంఘటన నిరూపణం చేస్తుంది. కాబట్టి అస్త్ర విద్యాల రహస్యంబు లబ్ధిపడసే, సమస్తమైనటువంటి అస్త్ర విద్యా రహస్యములను తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ 105 మంది వెళ్ళి నిలబడ్డారు కదూ, నిలబడి ఎవరు నువ్వు అని చూస్తున్నారు. ఆయన వీళ్ళకి ఎలా కనబడ్డాడు అంటే తేజిత బాణహస్తుడు, దృఢదీర్ఘ మలీనమస కృష్ణదేహు, కృష్ణాజినవస్త్రు, అస్త్ర విషయాస్త విషాదు నిషాదు చూచి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్త్ర విలోకన క్రియావ్యజమునన్ తదీక్షణ నివారితులై రతి మత్సరంబునన్. ఎంత గొప్పగా వర్ణించారు. నిజంగా ఏకలవ్యుడు ఉన్నటువంటి స్థితిని వర్ణించారు. తేజిత బాణహస్తు, ఆయన ధనస్సుకి సంధించినటువంటి బాణం
అత్యంత పదునైనటువంటి బాణాన్ని సంధించి పట్టుకుని ఉన్నాడు. లక్ష్యాన్ని దేనిలో పెట్టుకున్నాడు, దాన్ని కొట్టాలి. దృఢ దీర్ఘ మహీమస కృష్ణదేహు, చాలా దృఢమైనటువంటి శరీరం, పొడవైనటువంటి శరీరం, ఒళ్ళంతా మట్టి పట్టి ఉంది. అటువంటి వాడు కృష్ణాజిన వస్త్రు, జింక చర్మాన్ని కట్టుకున్నాడు. అస్త్ర విషయాస్త విషాదు, నాకు విలువిద్య రాదే, నాకు అస్త్రముల గురించి తెలియదే అన్న బెంగ పోయినవాడు, అంటే ఆ విద్యలో పరిపూర్ణతని చేరుకున్నవాడు. నిషాదు చూచి, ఎరుకుల వాణ్ణి చూసి ఆ రాజకుమారులందరూ, ఆ వచ్చినటువంటి రాజకుమారులందరూ కూడా పరస్పర వక్త్ర విలోకన క్రియా వ్యాజమునం తదీక్షణ నివారితులైరతి మత్సరంబునన్. ఆయన ముఖం యొక్క తేజస్సు వంక చూడలేక ఇంత అస్త్రవిద్యా పారంగతుడా అని మాత్సర్యంతో, ఆయన పట్ల అసూయాభావనతో వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అక్కడి నుంచి ఆయన పట్ల భేదభావం అంకురించగా, నిజంగా చెప్పాలంటే మనసులో ఒక రకమైనటువంటి అసూయతో కూడిన వ్యగ్రతతో చూసి నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ ఏకలవ్యుడు జవాబు చెప్పాడు. వినుడు, ఏ హిరణ్యధన్యుండను వనచరనాథు కొడుక, ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా, ఎందును అనవజ్యుడా, ఏకలవ్యుడనవాడమహిన్. మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పద్యంలో మాటలు. ఇవే పెద్ద మలుపు తిప్పే ఏకలవ్యుడి యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా. ఆయన చెప్పినటువంటి జవాబు ఏది ఉందో అది అత్యంత ప్రధానమైంది ఈ ఆఖ్యానానికి అంతటికి. వినుడు, మీరు బాగా వినండి, నేనెవరో చెప్తున్నాను. హిరణ్యధన్వుండను వనచరనాథు కొడుక. హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఇరుకుల రాజు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆ రాజు యొక్క కుమారుణ్ణి నేను. ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా, నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి. ఆ మాట చెప్పాడు కదూ, గురుభావన పొందాడు, మట్టితో విగ్రహం చేశాడు. నాకు పాఠం చెప్పినవాడు మాత్రం ద్రోణుడు కాడు అని అనలేదు. నాకు పాఠం ద్రోణుడే చెప్పాడంటున్నాడు. నాకు ద్రోణుడు పాఠం చెప్పలేదు, ఆయన అంగీకరించలేదు నన్ను శిష్యుడిగా. నేను ఆయన బొమ్మ పెట్టుకున్నాను. నా గురుభక్తికి ఈశ్వరుడు బహుశా అనుగ్రహించాడు అని ఉంటే ఈ కథ ఇంకొకలా ఉండేది. ఆయన పాపం అలా అల్లా, ఆయన పరమ సత్యవాది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు. ఆయనలో కించిత్ దోషం లేదు. ఆయన అంగీకరించాడు. ఏమని అంగీకరించాడు? ఆచార్యుడు ద్రోణునకున్ శిష్యుడా, నేను ద్రోణాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి. ఎందును అనవజ్యుడా, నా ఎందు ఏమీ దోషం లేదు. ఏకలవ్యుడనవాడ మహిన్, నాకు ఈ భూమిలో ఏకలవ్యుడు అని పేరు అని చెప్పాడు. ఇది విన్నారు, తెలిసిపోయిందిగా చాలా గొప్ప విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడని. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఏదో వేట ఆడారు, అయిపోయింది. అందరూ ద్రోణాచార్యుల వారిని కలిశారు. అర్జునుడు మాత్రం ఏకాంతంగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున. ఎందుకని? అర్జునుని యొక్క గుణగణములు చూసినటువంటి ద్రోణాచార్యుల వారు సంప్రీతి చెంది అర్జునుడు అడగకుండా వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు? నిన్ను ఈ లోకంలో ఏ ధనుర్ధరుడి కన్నా కూడా అధికుడిని చేస్తాను, నీకన్నా అధికుడు ఉండడు అని మాటిచ్చాడు. ఎందువల్ల మాటిచ్చాడు? అంత గొప్ప విద్య తన యందే ఉన్నది అన్న నమ్మకంతో ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? తనకన్నా అధికుడు ఏకలవ్యుడు అన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోయింది. అంతేనా? కాదు, ఆ ఏకలవ్యుడు ద్రోణుడి కన్నా అధికుడు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఎవరి మాట పోయింది? ద్రోణుడి మాట పోయింది కదా. ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడా లేదా? ఆ మాట పోయిందా లేదా? ఏ కారణానికైతేనే పోయింది కదా. అందుకని ఏకాంతంలో కలిశాడు. గురువు యందు భక్తితో. అది 10 మందిలో అడిగే విషయం కాదు. అందుకని గురువుగారి దగ్గర ఒక రోజున ఏకాంతంలో కూర్చుని అర్జునుడు అన్నాడు, విలువిద్య నురుల నీ కగ్గలము లేకుండా నిన్ గరపుదునని మున్ పలికితిరి, నాక కాదు ఈ త్రిలోకముల కదిగు చూచితిమి ఒక ఎరుకను. గురువుగారు, విలువిద్యలో నాకన్నా అధికుడు 3 లోకములలో లేకుండా చేస్తాను అని మీరు నాకు మాట ఇచ్చారు. కానీ నాకు కాదు గురువుగారు, నాకన్నా అధికుడైన వాడు కాదు, ఈ 3 లోకములలో అతనికన్నా అధికుడైన వాడు లేడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.